పవన్ కళ్యాణ్ ఎఫెక్టు తాజాగా ఆ కాకినాడ పోర్టుకు పెద్ద రిస్క్ అయిపోయింది. చివరికి ఇప్పుడు అది కులాల కురుక్షేత్రంగా మారింది, పార్టీల పోరాటంగా మారింది. ఇందులో కూటమిలో ఉన్నటువంటి వాళ్ళ మధ్యనే విభేదాలు తయారై చివరికి ఉద్యోగులు తిప్పలబడుతున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా ఈ పోర్టులకు సంబంధించి ఒక కీలకమైనటువంటి పొజిషన్స్ ఉంటాయి. ఏపీఆర్ఓ అంటే సాధారణంగా మనం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అనుకుంటాం, పిఆర్ఓ అంటే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్స్ అనుకుంటాం. కానీ ఇక్కడ ఏపీఆర్ఓ అంటే అసిస్టెంట్ పోర్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, పిఆర్ఓ అంటే పోర్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. ఈ ఏపీఆర్ఓగా హెడ్ కానిస్టేబుల్ అంటే పిఆర్ఓగా ఎస్ఐ స్థాయి వాళ్ళు ఉంటుంటారు. ఇక్కడ ఒక దినేష్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చేటప్పటికి ఏపీఆర్ఓగా ఇప్పటిదాకా ఉన్నారు. వాస్తవంగా ఇక్కడ 2 ఏళ్ల పాటు ఈ పోస్ట్ ఉంటుంది. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళ నియమించవచ్చు, లేదంటే వాళ్ళనే ఆటోమేటిక్ కంటిన్యూషన్ అయిపోతుంటుంది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు దాని మీద కులాల ప్రభావం పడింది, పార్టీల ప్రభావం పడింది. ఇప్పుడు జనసేనకు సంబంధించినటువంటి పంత నానాజీ తన మనిషి అక్కడ ఉండాలని ఒక హెడ్ కానిస్టేబుల్ పేరుని ప్రపోజ్ చేసుకుంటున్నారు. అదే సందర్భంలో తంగెళ్ల శ్రీనివాస్ అదే జనసేనకు సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యుడు, ఆయన ఒకళ్ళ పేరు ప్రపోజ్ చేసి ఆయన అదే కులానికి సంబంధించిన ఇంకొకళ్ళ పేరు ప్రపోజ్ చేసి పెడుతున్నారు. అయితే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏపీఆర్ఓగా ఉన్నటువంటి దినేష్ కుమార్ రెడ్డి అతను బీజేపీ తరపున ప్రపోజ్ చేయబడినటువంటి వ్యక్తి. పురంధేశ్వరి లెటర్ కూడా తీసుకుని వచ్చారు తనని కంటిన్యూ చేయమని చెప్పేసి. బట్ అక్కడ మొన్న పవన్ కళ్యాణ్ హడావిడి తర్వాతన ఇప్పుడు రెడ్డి అంటే ఒక శత్రుత్వాన్ని చూపెడుతున్నారు. అట్లాగే భారతీయ జనతా పార్టీని అక్కడ చిన్న చూపు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పురంధేశ్వర్ లెటర్ రాసింది కాబట్టి అతన్ని పక్కన పెట్టేసి, దానికి తోడు రెడ్డి అని పక్కన పెట్టేసి, పోనీ అలాగని ఈ తంగెళ్ల శ్రీనివాస్ మనిషో లేకపోతే ఆ నానాజీ మనిషో, అంటే ఇక్కడ పోలీసులు కూడా ఎవరు మనుషులు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పోనీ వాళ్ళని ఎవరినైనా పెట్టారంటే పెట్టకుండా 27 రోజుల నుంచి అలాగే ఉంచేశారు. ఒక పక్కన పోర్ట్లో నానా రచ్చ నడుస్తుంటే అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ పోస్ట్లో ఉన్న అధికారి లేకుండా 27 రోజుల నుంచి నడుస్తోందంటే అసలు కూటమిలో ఏం నడుస్తుంది అన్నటువంటిది చూసుకోవాల్సి ఉంది. ఇందులో పురంధేశ్వరి గారు రాసినటువంటి లెటర్ కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. అదే సందర్భంలో ఈ ఇబ్బందుల్ని పరిష్కరించేటటువంటి దిశగా ఎవరన్నా చొరవ తీసుకోగలిగిన దమ్ముందా అంటే అది కనిపించట్లేదు.